ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. మన విద్యార్థులు చిన్నప్పుడే గురుకుల వాసానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ ఒక 25 ఏళ్ల వయసుకి, అంటే వాళ్ళ జీవితాయుర్దాయం 100 ఏళ్ళైతే ప్రతి వాళ్ళకి మనుషులకి ఆ 100 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు చదువుకోవడానికి ఉపయోగించవలసి ఉంటుంది. చదువైపోయిన తర్వాత 25 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగొచ్చి వివాహాలు చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి అని, ఏ విధంగా భార్యాభర్తలు కూడి ఉండాలి ఎప్పుడెప్పుడు అని ముందు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యజ్ఞంగా ఈ గృహస్థాశ్రమాన్ని ఎట్లా నిర్వర్తించాలి అని చెప్తూ ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, వాళ్ళిద్దరూ దురంధరులు. దురంధరులు అంటే భారాన్ని వహించేవాళ్ళు. వాళ్ళు ఆ గృహస్థాశ్రమంలో ఉన్న భార్యాభర్తలు వాళ్ళ ఇంటి బరువు బాధ్యతలను, సమాజం బరువు బాధ్యతలను మోయవలసి ఉంటుంది. వాళ్ళ ఇంటి బరువు బాధ్యతలను వాళ్ళిద్దరూ కలిసి, సమాజ బరువు బాధ్యతలను కుటుంబీకులందరూ కలిసి వహించవలసి ఉంటుంది. కాబట్టే దాని పేరు వివాహము అని చూపిస్తూ వచ్చారు. ముందుగా ఇంట్లో ఎట్లా వ్యవహరించాలి అని చూపిస్తూ, భోజనం ఎట్లా పెట్టాలి, దాన్ని యజ్ఞంగా ఎట్లా చేయాలి అని పంచమహాయజ్ఞాలుగా చూపిస్తూ వచ్చారు. అవేమి అంటే మనము చాలా లోతుగా చూసుకున్నాం, ఎందుకంటే చాలా శ్లోకాల్లో ఇచ్చారు. అదే పనిగా మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చారు. వాటికి ఎన్నో పేర్లుంటాయని రకరకాల పేర్లతో ఉన్న విషయాన్ని చెప్తూ వచ్చారు. అందులో ఈ పంచమహాయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము అని వీటి గురించి మళ్ళీ వేరువేరుగా విస్తారంగా చెప్తూ వచ్చారు. వీటికున్న వేరే వేరే పేర్లను కూడా చూపిస్తూ వచ్చారు. ఇందులో మనము నెమ్మదిగా ఈ కాలంలో ఏమి ఆచరించాలి, ఎట్లా ఆచరించాలి, కాలానుగుణంగా, ఎందుకు అంటే ఈ ధర్మాలు, ప్రాపంచికమైన ధర్మాలు కాలానుగుణంగా మార్పు చేసుకుని వాటిని జ్ఞానంతో కలుపుకుని తగిన విధంగా ఆచరిస్తేనే ఆ గృహస్థాశ్రమం ఫలిస్తుంది. తెలిసి తెలియక అజ్ఞానంతో చేస్తే ఆ కర్మలు యజ్ఞాలు కావు, దానివల్ల రావలసిన ఫలితము కలగదు. అట్లానే మూర్ఖత్వంతో, మొండితనంతో చేస్తే కూడా ఫలించవు. అట్లానే అబ్బా ఎవరు చేస్తారు, నాకెందుకు, నాకేం అవసరము అనుకుంటూ చేస్తే కూడా గృహస్థాశ్రమం ఫలించదు. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, మొండిగా చెప్పారు కాబట్టి చేస్తాను అని, ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో సరిగ్గా తెలుసుకోకుండా చేస్తే కూడా మనకు అది యజ్ఞం కాకుండా పోయే ప్రమాదం ఉంది. దానివల్ల రావలసిన ఫలితం రాకుండా పోతుంది. అట్లానే నాకెందుకని చేయకుండా ఉంటే, మానుకుంటే పాపం వస్తుంది. దీంతో ఏంటంటే విచిత్రము, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇందులో అంత ల్యాండ్ మైన్స్ ఉన్నట్టుంటాయి, మందు పాత్రల్లాగా ఉంటాయి. గృహస్థాశ్రమంలో మనము కర్మలు చేస్తూ ఉండడము, ఆ కర్మల్ని మనం యజ్ఞాలుగా చేయాలంటే తెలుసుకుని చేయాలి. ఎట్లొకట్ట చేసామంటే పేలిపోతాయి అవన్నీ ఎక్కడవక్కడ, ఫలితం అంతా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఎవరు, మన వేద ఋషులు, మన శాస్త్రజ్ఞులు శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చెయ్యకపోతే పాపం వస్తుంది. ఆ విధంగా చేస్తూ వెళ్తూ ఉన్న సమయంలో
ఎందుకు చేస్తున్నామన్న జ్ఞానం లేకుండా కర్మగా మాత్రం, క్రియగా మాత్రం చేసినా కూడా అది ఫలించదు. ఈ ప్రాబ్లమ్ ఉంది మనకు. ఇంకొకటి ముఖ్యమైనది చెప్తాను, ఎందుకైనా మంచిది. తర్వాత మళ్ళీ 11వ అధ్యాయంలో మనువు గారే ఈ మనుస్మృతిలోనే చెప్తారు. ఆ విషయం ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఈ గృహస్థ కర్మలు యజ్ఞంగా చేస్తే దానివల్ల పాపము రాకుండా ఉంటుంది. అది దాని ఫలితము. ఈ గృహస్థ కర్మల్ని యజ్ఞంలాగా చేస్తే పుణ్యము కలిగేదేమి లేదు కొత్తగా. అయితే దానివల్ల కలిగే ఫలితమేమి అంటే పాపము రాకుండా ఉంటుంది. ఒకవేళ చెయ్యకపోయినా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో చేసినా పాపమొస్తుంది. చెయ్యకపోతే పాపమొస్తుంది. చేస్తే పాపం రాదు. అది దానివల్ల ఉన్న ఫలితము. ఇది తెలుసుకుని చెయ్యాలి. ఇప్పుడు ఇవి చేయడం వల్ల నాకేంటో వస్తాయని ఏవేవో గొప్ప గొప్ప లోకాలు, గొప్ప పుణ్యాలు, గొప్ప మోక్షాలు అవన్నీ వస్తాయని ఆశించి కోరికలతోటి చేస్తే మళ్ళీ ఇది ఫలించదు. ఇది నా ధర్మము, ఇది నా కర్తవ్యము అనుకుని కోరికలు లేకుండా ధర్మంగా చేస్తూ పోతేనే పనిచేస్తుంది ఈ మెథడ్. ఇన్ని చెయ్యలేము. మొత్తము ఏదో దురంధరులని చెప్పారు. భారాన్ని మొత్తము జోడెడ్లు వహించినట్టు మొత్తం అంతా భారం వహించాలి. కానీ లాభం తక్కువ. మరెందుకు చెయ్యాలి అంటే, ఎందుకు అంటే ఇంద్రియ నిగ్రహం లేదు, మనో నిగ్రహం లేదు కాబట్టి ఇందులో ఉన్నారు మరి గృహస్థాశ్రమంలో. అందుకని చెయ్యాలి. ఒకవేళ మీకు మనసేంద్రియ నిగ్రహం ఉంటే గృహస్థాశ్రమంలో ఉండవలసిన పని లేదు. మీరు బ్రహ్మచర్యంలో, వానప్రస్థంలో, సన్యాసంలో ఉండొచ్చు హాయిగా. అందులో ఉండేందుకు కావలసిన మనస్థితి లేదు కాబట్టే ఇందులో ఉన్నారు. ఇందులో ఉన్నాక మరి బాధ్యతలు ఉంటాయి. బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది ఇందులో. కాబట్టి తెలుసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మొదటిది బ్రహ్మయజ్ఞము, లేదా దాని పేరు అహుతము, లేదా దాని పేరే స్వాధ్యాయము. ఇది నిత్యము చెయ్యాలి. ఈ 5 యజ్ఞాలని ఎట్లా చెయ్యాలి? ఇప్పుడు ఈ కాలానికి మనము వాటిని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుందాము. యాక్చువల్‌గా ఎట్లా అప్లై చెయ్యొచ్చు? ఎట్లా ఇప్పుడు యాక్చువల్‌గా ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి అని తెలుసుకుని చేయడానికి ట్రై చేద్దాం. కనీసం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్‌ది స్వాధ్యాయం. దాని పేరే బ్రహ్మయజ్ఞం. ఆత్మయజ్ఞం దాని పేరే. అహుత యజ్ఞం దాని పేరే. ఈ ఆత్మయజ్ఞమన్నా, అహుత యజ్ఞమన్నా, స్వాధ్యాయమన్నా, బ్రహ్మయజ్ఞమన్నా ఈ యజ్ఞాన్ని మనము నిత్యము చెయ్యాలి, మానుకోవడానికి వీల్లేదు. స్వాధ్యాయం అంటే ఏమి? చదువుకోవడం, చదువు చెప్పడం. చదువుకుంటూ చదువుకున్న దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉండడము, దాన్ని మళ్ళీ మిగిలిన వాళ్ళకి చెప్తూ చేయిస్తూ ఉండడము అన్నది స్వాధ్యాయం. ఆత్మ గురించిన అధ్యయనము, బ్రహ్మం గురించిన అధ్యయనం చెయ్యడము స్వాధ్యాయం. ఆత్మ గురించిన ఆలోచన లేకుండా, బ్రహ్మం గురించిన ఆచరణ లేకుండా ఏ కర్మలు చేసినా కూడా అన్నీ ఆత్మహత్యలతో సమానం భగవద్గీత ప్రకారం. కాబట్టి తప్పనిసరిగా ఆత్మయజ్ఞము, దాన్ని ఆత్మ అభ్యాసం అని పిలుస్తారు. ఈ ఆత్మ అభ్యాసము, బ్రహ్మచర్యము తప్పనిసరిగా చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. వేదాలు, ఉపనిషత్తులు, అక్కడి నుంచి వచ్చిన పురాణ ఇతిహాసాలు, వీటన్నిటితో పాటు మనకున్న శాస్త్రాలు, వీటిని శ్రద్ధగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని అందులో ఉన్న విషయాల్ని ఆచరించడము బ్రహ్మయజ్ఞము. ఆత్మయజ్ఞము తప్పనిసరి. దీనికి ఎక్సెప్షన్ లేదు. ప్రతి వాళ్ళు చెయ్యాలి. ప్రతిరోజు చెయ్యాలి. నిత్యము చెయ్యాలి. యుక్తిగా, యోగంగా చెయ్యాలి. సరే, ఇందులో ఏం క్వశ్చన్ లేదు మనకెందుకు అంటే భగవద్గీత నిండా అదే చెప్తారు. ఉపనిషత్తుల నిండా అదే ఉంటుంది. ఎక్కడైనా ఇదే విషయం ఉంటుంది కాబట్టి ఇంక దీన్ని పక్కన పెట్టి తర్వాత 4 ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా చూద్దాము. దేవయజ్ఞం అని చెయ్యాలి. దేవయజ్ఞం ఎట్లా చేస్తాం మనము? పూజలు, హోమాలు, దీపారాధనలు అవి కాయికంగా చేస్తాము.
శరీరంతో. వాచికంగా మంత్ర జపాలు అటువంటివి చేస్తాము. మానసికంగా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాము. మనం వండుకున్న అన్నాల దగ్గర చూద్దాము. ఇవాళ ఇప్పుడు చెప్పుకోబోతున్న యజ్ఞాలను, ఎందుకంటే ఇంతవరకు మనము వండుకున్న వంట ఏ విధంగా భుజించాలి అన్న విషయం గురించే చూసుకున్నాం కాబట్టి, ఎక్స్‌క్లూజివ్‌గా అదే టాపిక్ కాబట్టి దాని గురించే చూసుకుందాము. మనము ఉద్యోగం ఏదో చేసాము. ఈ ఉద్యోగం ఎట్లా చేయాలి? ఏ ఉద్యోగం చేయాలి? ఎందుకు చేయాలి? ఏమి అని ఇవాళ మనము మొదలుపెట్టుకోబోయే 4 అధ్యాయం నుంచి ఉంటుంది. ఈ 4 అధ్యాయంలో మనము ఏ విధంగా ఉద్యోగాలు చేయాలి? ఎందుకు చేయాలి? ఏమి అని ఉంటాయి. ఆ తర్వాత చూసుకుందాం. ముందేదో ఒక విధంగా ఉద్యోగం చేసాము. ధనము సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాము. వంటకు కావలసిన సరుకులు తెచ్చుకున్నాము. వంట వండుకున్నాము. దాని పేరు సిద్ధాన్నము. అన్నము సిద్ధమైంది. ఆ తర్వాత భోజనం ఆ విధంగా సిద్ధమయిన తర్వాత దేవతలకు తప్పనిసరిగా కృతజ్ఞత తెలపాలి. ఇక్కడ మనకేం చూపించారంటే మన మనువు గారు బలిని తీసుకుని వెళ్ళి ప్రదద్యాత్ ఆ దేవతలందరికీ ప్రదానం చేయవలసి ఉంటుంది అని చెప్పారు. ఏదైతే సిద్ధాన్నం ఉన్నదో దాన్ని తీసుకుని వెళ్ళి ఆ సిద్ధాన్నాన్ని యథాశక్తి తయారు చేసుకున్న దాన్ని యథాశక్తి తీసుకుని వెళ్ళి ఆ దేవతలకు సమర్పించవలసి ఉంటుంది అని చూపిస్తూ, కాబట్టి అగ్నిదేవుడికి, ఆకాశానికి, నీటికి, గాలికి, గడపకు అని ప్రతి చోట భూమికి దగ్గర నుంచి మొదలుపెట్టి రోటికి, రోకలికి, కుండలకు వాటికి ప్రతి దానికి కొంచెం కొంచెం అన్నం ముద్దలు పెట్టమని చెప్పారు. అట్లా ఒకవేళ వాటికి మళ్ళీ మంత్రాలున్నాయి. వాటికి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు స్వాహ అని ఎట్లా మంత్రాలుంటాయో అట్లా స్వాహాపూర్వకంగా మంత్రాలున్నాయి. వాటిని చదువుకుంటూ చెయ్యొచ్చు. మనం అవి చూసుకోలేదు ఇందులో. ఊరికనే అక్కడ భోజనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకందరికీ నీకు చెందుగాక అని మనసులో భావన చేస్తూ అక్కడ ఉంచవలసి ఉంటుంది అని చూసుకుంటూ వచ్చాము. అయితే ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ అన్నాన్ని తీసుకెళ్ళి పెట్టడము కుదరదు కాబట్టి. ఒకానొక సమయంలో చిన్న చిన్న గ్రామాలుండేవి. పెద్ద పెద్ద అడవుల మధ్యలో చిన్న చిన్న ఊళ్ళలో, చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న సముదాయాల్లో అందరూ మామూలుగా ఈ చిన్న చిన్న ఇళ్లల్లో ఉండేవాళ్ళు. కొంచెం కొంచెంగా భోజనాన్ని బయట అక్కడ ఇక్కడ పెడితే కాకులు గాని, పిల్లులు గాని, కుక్కలు గాని అవి కూడా తినేవి. అప్పుడు మనకెక్కువ బాధ ఉండేది గాదు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు మరి మనకు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అన్నాలన్నీ చోట్ల పెట్టుకోవడం కుదరదు. అప్పుడేం చెయ్యొచ్చంటే, అన్నం వండుకున్న తర్వాత తప్పనిసరిగా మన భగవద్గీతలో గూడా భగవంతుడు మీరు అన్నము ఆత్మ కారణంగా మీకోసం మీరు వండుకుని తిన్నారంటే, పాపాన్ని వండుకుని తిన్నట్టే. దేవతల వల్ల మీకు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. అసలు బ్రహ్మగారు సహయజ్ఞాః ప్రజాః అని ఒక శ్లోకం గూడా ఉంటుంది. కొన్ని శ్లోకాల పరంపర ఇచ్చారాయన. యజ్ఞంతో సహా ప్రజలను ఆయన సృష్టించారు అని. ఆ రకంగా ప్రజలను, యజ్ఞాలను ఒకటేసారి సృష్టించి బ్రహ్మదేవుడు ప్రజాపతి, మీరు ఈ యజ్ఞాలు చేస్తూ దేవతలకు సంతోషం కల్పించండి. దేవతలు సంతోషించి మీకు కోరిన కోరికలు కురిపిస్తారు. దాంతో మళ్ళీ మీరు మీకు కావలసినవన్నీ భుజించి, అనుభవించి మళ్ళీ దేవతలకు కృతజ్ఞత చెప్పండి. ఆ సైకిల్ అట్లా నడుస్తూ ఉండాలి. ఎవరైతే దీన్ని అనువర్తించరో, ఈ నడుస్తున్న సైకిల్‌ని బ్రేక్ చేస్తారో వాళ్ళు పాపాన్ని పొందుతారు అని ఆయన చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మనకు ఎన్నో దైవీ శక్తులు ఉద్యోగం నేనే చేశాను. నేనే కష్టపడి సంపాదించుకొని తెచ్చాను. నేనే సరుకులన్నీ కొనుక్కొచ్చుకున్నాను. నేనే కోసుకున్నాను, వండుకున్నాను, అవన్నీ చేశాను అని అనుకుంటే అది అహంకారం. అది అజ్ఞానం. అది తమోగుణం, మోహపూరితం. నేనివన్నీ చెయ్యడం కోసం ఎన్నో శక్తులు ప్రపంచం నిండా ఉంటాయి. ఎన్నో దైవీ శక్తులు నాకు హెల్ప్ చేయకపోతే నేను చేయలేను. నేను అన్నం వండాలంటే గూడా
అగ్ని ఉండాలి, నీరు ఉండాలి, నిప్పు ఉండాలి, భూమి ఉండాలి, ఆకాశం ఉండాలి, గాలి ఉండాలి, అన్నీ ఉండాలి. ఎన్నో శక్తులుండాలి. నేను యాక్చువల్‌గా ఎంత విచిత్రమంటే, నేను అన్నం తింటే నాకు పుష్టినిచ్చేందుకు ఒక శక్తి ఉండాలి. నేను తిన్న అన్నాన్ని అరిగించే ఒక శక్తి ఉండాలి. నేను తిన్న అన్నాన్ని అరిగించి, నాకు పుష్టినిచ్చే శక్తులు మాత్రమే గాదు. తిన్న అన్నం వల్ల నాకు తృప్తి కలగాలి. ఆ తుష్టినిచ్చే శక్తులు కూడా ఉండాలి. ఇటువంటివి ఎన్నో ఉంటాయి. వాటన్నింటికి ఎంత గుర్తుకుంటే అంతవరకు పనిగట్టుకుని, మనసులోనే కృతజ్ఞత చెప్పుకుని భోజనం చేస్తే, అప్పుడు మనం పాపాన్ని వండుకుని తిన్నట్టు గాదు. కృతజ్ఞత లేకుండా తింటే మాత్రం కృతఘ్నులమవుతాము. అది పాపకారణమవుతుంది. ఆ విధంగా ఒకవేళ మనము భోజనం చేశామంటే, దైవ యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నట్టు. తర్వాత మూడోది భూతయజ్ఞము. భూతయజ్ఞం అన్నప్పుడు ప్రాణులేవైతే ఉన్నాయో, మన వాళ్ళిక్కడ మన మనువు గారు అనాథలకు, బీదలకు, అన్నార్తులకు, రోగులకు, పతితులకు, హీనులకు ఎవరైనా సరే, ఏ విధంగానైనా సరే వాళ్ళ జీవితంలో జారిపోయిన వాళ్ళుంటే, వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టవలసి ఉంటుంది అని జెప్పారు. ఆ విధంగా అందరికీ పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత కుక్కలుంటాయి, పిల్లులు ఉంటాయి, కాకులు ఉంటాయి, వీటన్నిటికీ పెట్టవలసి ఉంటుంది అని ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ ప్రతిరోజు జరిగేందుకు అవకాశం ఆ కాలంలో కూడా ఉన్నదో లేదో తెలీదు. చిన్న చిన్న గ్రామాల్లో, ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల వాళ్ళు అందరూ ప్రతిరోజు మన ఇంటికొస్తారు భోజనానికని చెప్పడం కష్టము. కుక్కలు గూడా పిల్లులు, కాకులు, గద్దలు అట్లాంటివి గూడా గ్యారంటీగా తింటాయి, తినవు అని చెప్పలేము. కానీ వాటికి కూడా అందుబాటులో ఉంచాలి. మనము తెచ్చుకుంటాం, వండుకుంటాము. మనము డబ్బాల్లో, ఫ్రిడ్జుల్లో వాటిలో వీటిలో దాచుకుంటాము. ఇంకా వేరే పురుగులకు గాని, జంతువులకు గాని, పశువులకు, పక్షులకు, వేరే మనుషులకు ఎవ్వరికీ దొరకనివ్వకుండా మనమే వాటిని హోర్డింగ్ చేశామంటే మాత్రము పాపం వండుకొని తిన్నట్టే. ఒకవేళ మా ఇంట్లో ఇంకొక సంవత్సరానికి పనికొచ్చేంత ఉండాలి అనుకుని షాప్‌లో మొత్తం అంతా గూడంతా ఖాళీ చేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మిగిలిన వాళ్ళకి దొరకనీయకపోతే, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి రైస్ ఎక్స్‌పోర్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యూఎస్‌లో బియ్యానికి కష్టం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకటో, రెండో బస్తాలు దొరికితే బియ్యము, మొత్తం అన్నీ నేనే తెచ్చేసుకుంటాను. మళ్ళీ ఎప్పటికి ఈ ప్రాబ్లమ్ తగ్గుతుందో తెలీదు అని అట్లా ప్రయత్నం చేయకుండా, అందరికీ కొంత ఉండేలాగా చూసుకోవడము, ఆ రకంగా చేస్తూ వెళ్ళడము అవసరము. నాకే కావాలి అనుకోని నేను తింటాను, నేను దాచుకుంటాను. పక్కన వాడికి, పక్కన జీవులకు, ప్రాణులకు ఎవ్వరికీ దక్కనివ్వను అనుకుంటే మాత్రము అది పాపము. అదప్పుడు పాపకర్మ అవుతుంది, యజ్ఞం గాదు. నేను తింటాను, నలుగురికి ఉండేందుకు చూస్తాను అని చూడ్డము ముఖ్యము. ఒకవేళ ఆ సమయానికి బీదవాళ్ళు, భిక్షగాళ్ళు, బీదవాళ్ళనుకుందాం. భిక్షకులు అంటే యతులు, సన్యాసులు, విద్యార్థులు, బ్రహ్మచారులు వాళ్ళందరూ భిక్షకులు. బీదవాళ్ళెవరైనా రేపటికి ఎట్లా అని బాధపడుతూ ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళు మనకి ఒకవేళ కనిపిస్తే వాళ్ళకి తప్పనిసరిగా పెట్టాలి. లేకపోతే పనిగట్టుకుని మనం వెళ్లి వెతుక్కుంటూ పోయి వాళ్ళని పట్టుకొనొచ్చి ఎట్లైనా సరే ఆ రోజుకి పెడితే తప్ప నేను అన్నం తినను అనుకుంటే మాత్రము, మనల్ని మనం హింసించుకోవడం మళ్ళీ అది గూడా పాపమే. మనము ఇప్పుడు ఈ కాలంలో ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు, అందుబాటులో ఉన్నంత వరకు ఎవరికైనా పెట్టగలిగితే పెట్టొచ్చు. పెట్టగలిగి ఉండి, పెట్టవలసిన అవసరం ఉండి, మనకు పెట్టబుద్ధి గాకపోతే దాని పేరు పాపము. మనకు పెట్టాలని ఉన్నది, కానీ పుచ్చుకోవడానికి ఎవరు లేరు అంటే, సరే మంచిది. పర్వాలేదు. పుచ్చుకునే వాళ్ళున్నారు. పెట్టగలిగే స్థితి నాకున్నది. కానీ పెట్టే బుద్ధి లేకపోతే మాత్రం తప్పు గాని, పెట్టాలన్న బుద్ధి ఉన్నది, పెట్టే స్తోమత ఉన్నది. అయితే పుచ్చుకునేందుకు ఆ సమయానికి, ఆ రోజుకి ఎవరు లేకపోతే పర్వాలేదు. అందుకనే వీటిని నిత్యము చేయమని ఆయన చెప్పలేదు. మన మనువు గారు
స్వాధ్యాయం ఒక్కటి మాత్రము నిత్యము చేయవలసిందే అని చెప్పారు. స్వాధ్యాయం ఎందుకంటే మన చేతిలో ఉంటుంది స్వాధ్యాయము. మన చేతిలో ఉన్న విషయము. ఎవరైనా బీదాబిక్కి భిక్షకులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, రోగిష్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళు గ్యారంటీగా ప్రతిరోజు మన ఇంటికొస్తారని లేదు. చాలా విషయాలు కూడి రావాలి వాటికి. అయితే స్వాధ్యాయం మాత్రం నా చేతిలో ఉన్న విషయము నేను తప్పనిసరిగా చేయవలసిన పని. అదొక్కటి మాత్రం నిత్యం చేయాలి. మిగిలినవి మనము ఎంత చేయగలిగితే అంత శ్రద్ధతో, సంతోషంగా, చిత్తశుద్ధితో, శాంతిగా ఇవన్నీ కూడి రావాలి. శాంతిగా, చిత్తశుద్ధితో, సంతోషంగా, శ్రద్ధగా ఇది నా ధర్మం అనుకుని చేయవలసి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు చెయ్యాలి. అవకాశాన్ని వెతుక్కుంటూ పోయి చేయవలసిన పని లేదు. అవకాశం ఉంటే కూడా మానుకోవడానికి వీల్లేదు. అది భూతయజ్ఞము. తర్వాత మనుష్య యజ్ఞము. మన వాళ్ళు ఆరోగ్యం బాలేని వాళ్ళు, బ్రహ్మచారులు, యతులు అవన్నీ చెప్పుకున్నాం కదా! వాళ్ళని కూడా ఇందులో పెట్టుకుందాం. ఇందులోకి మారుతూ ఉంటారు. ఇవన్నీ మనము చెప్పుకుంటూ ఉన్న సమయంలో ఇక్కడ కూడా శ్లోకాల్లో పైకి కిందికి అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే భూతయజ్ఞం అన్నప్పుడు పంచభూతాలతో సహా ప్రాణుల దగ్గర నుంచి మనుష్యుల వరకు అన్నీ అందులోకొస్తాయి. లేదా పంచభూతాలని దేవతా శక్తులుగా పైన దేవతా పూజలో పెట్టుకుని మిగిలినవన్నీ భూతాల్లో పెట్టుకోవచ్చు. లేదా భూతాలంటే మిగిలిన ప్రాణులన్నీ పెట్టుకుని మనుషులని మనుష్య యజ్ఞం కింద పెట్టుకోవచ్చు. మనుష్య యజ్ఞం అంటే ఓన్లీ అతిథులకు మాత్రం అని పెట్టుకుని మిగిలినవన్నీ వేరే చోట పెట్టుకోవచ్చు. పేరులో ఏముంది? పేరులో ఏమున్నది? విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి అన్నం అందాల్సిందే. ప్రతి వాళ్ళకి అన్నం అందే విధంగా నువ్వు చెయ్యి. దానికి ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటే. నువ్వు దాన్ని యజ్ఞంగా చెయ్యి. ఎందుకంటే ఆ కర్మతో సాంగత్యం పెట్టుకోకు, నాకేం వస్తుందన్న ఆశ పెట్టుకోకు. ఈ విధంగా చేసే కర్మ యజ్ఞం అవుతుంది. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకందరికీ భోజనం ఆ పూటకి దక్కే విధంగా చూస్తాను అనుకో. ఆ విధంగా చెయ్యి. అది యజ్ఞం అవుతుంది. ఇంకిప్పుడు మనుష్య యజ్ఞం చూద్దాము. మనుష్య యజ్ఞంలో మిగిలినవన్నీ చూసాం కాబట్టి అతిథి యజ్ఞము ఇందులో చూద్దాం ఇప్పుడు. అతిథులంటే ఎవరు? ఆ తిథికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. తిథి మారకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఒక పూట ఉండి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కోసం మనము శ్రద్ధగా మనం వండుకున్న దాంట్లో ముందు వారికి పెట్టి అన్నం ఒకటే కాదు. వాళ్ళు ఉండడానికి వసతులు, కూర్చోడానికి, పడుకోవడానికి అవన్నీ శుచిగా, శుభ్రంగా వాళ్ళకు మనము అందించవలసి ఉంటుంది. ఆ విధంగా పుచ్చుకున్న తర్వాత వాళ్ళు ఆ పూటకుండి వెళ్ళిపోతారు. అటువంటి అతిథులకు కూడా మనము బాటసారులకు సహాయం చేయవలసి ఉంటుంది. భోజనం పెట్టవలసి ఉంటుంది. కావలసిన వసతి ఆ పూటకి చూడవలసి ఉంటుంది. అయితే మన స్నేహితులు గాని, అప్పుడప్పుడు మన ఇంటికొచ్చేవాళ్ళు, ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు గాని, ఇటువంటి వాళ్ళందరూ అతిథులు గారు. వాళ్ళు వేరే గృహస్థులైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకుని మనలాగానే వాళ్ళు కూడా వాళ్ళ పైన ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా భోజనాదులు అందించి, వాళ్ళు భుజించి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవచ్చు. పక్కనింటికి వెళ్లారంటే మాత్రము పరగృహస్థుల పైన భారాన్ని మోపుతారు. అది కూడా మళ్ళీ పాపమే. వాళ్ళు అతిథులు ఎట్లా కారు. కాబట్టి వాళ్ళకు నువ్వు పూజ చేశాను అనుకున్నా కూడా ఆ ఫలితం ఎట్లైనా ఉండదు. అది అతిథుల గురించిన విషయము. ముఖ్యంగా అతిథుల గురించి ఇక్కడ చెప్తూ ఒక అందమైన మాట చెప్పారు మన మనువు గారు. నువ్వేది తింటావో వాళ్ళకదే పెట్టు. నీకు పనికిమాలినవి, నీకు అవసరం లేనివి, నువ్వు తిననివి, మిగిలిపోయినవి, నువ్వు తినగా మిగిలినవి ఇట్లాంటివన్నీ వాళ్ళకు పెట్టొద్దు అని మనం పోయిన వారము ఈ పద్యానికి అర్థం చూసుకున్నాము. నువ్వు తిననిది వాళ్లకు పెట్టరాదు. నీ శక్తికి మించి వాళ్లకు పెట్టరాదు. నువ్వేది తింటావో అదే వాళ్లకు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడము అతిథి యజ్ఞము. ఇంకా చివరగా పితృయజ్ఞం గురించి చూద్దాము. పితృయజ్ఞం అంటే వీళ్ళు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటారు.
మనము ముఖ్యంగా ప్రతిరోజు కొంతమందికి భోజనాన్ని సమకూర్చవలసి ఉంటుంది గృహస్థులుగా. మన ఇంట్లో మనకు మన పెద్దవాళ్ళుంటారు. మనకన్నా మన చిన్నవాళ్ళుంటారు. మన చిన్నవాళ్ళు మన పిల్లలుంటారు. మన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు. మన పెద్దలు అమ్మ, నాన్న, అత్త, మామ, మేనమామ, మన అన్న, అక్క ఇటువంటి వాళ్ళు ఉంటారు. మన పెద్దవాళ్ళు ఉంటారు. మన చిన్నవాళ్ళు ఉంటారు. ఉమ్మడి కుటుంబం ఉన్నదనుకోండి. ఉమ్మడి కుటుంబంలో ఒక 2, 3 కుటుంబాలు కలిసి ఉన్నారనుకోండి. అప్పుడు మీరు మూడో కొడుకనుకోండి. ముగ్గురు కొడుకులున్నారు. ఆ ముగ్గురు కొడుకులకి ముగ్గురు భార్యలున్నారు. వాళ్ళకి వారి పిల్లలున్నారు. వీళ్ళందరికీ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు ఇది వాళ్ళ కుటుంబం అనుకోండి. ముగ్గురు కొడుకులు, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, వీళ్ళ అమ్మా, నాన్న ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ మూడో కొడుకు, ఆయన భార్య వాళ్ళిద్దరికీ మిగిలిన వాళ్ళందరూ పెద్దలు గదా! మిగిలిన ఇద్దరు అన్నలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అమ్మా, నాన్న వీళ్ళందరూ పెద్దలు గాబట్టి, చివరగా ఉన్న ఏ గృహస్థులున్నారో చిన్న కొడుకు, ఆయన భార్య, మిగిలిన వాళ్ళందరిని చూడాలి అన్న రూల్ లేదు. ఉమ్మడి కుటుంబం అయితే అయింది. ఇద్దరో, ముగ్గురో ఎంతో కొంతమంది గృహస్థులు కలిసి ఉంటే వాళ్ళందరూ కూడా గృహస్థులే. పెద్దలెవరు మళ్ళీ ఇందులో? ఎవరైతే తల్లి, తండ్రి మొదలైన వాళ్ళు గృహస్థాశ్రమంలో నుంచి పక్కకు తప్పుకున్న వాళ్ళు. తల్లి, తండ్రి ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండి, ఉద్యోగాలవన్నీ చేసుకుంటూ ఉండి, వాళ్ళతో పాటే వాళ్ళ పిల్లలు గూడా అక్కడే ఉండి, వాళ్ళు గూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఇవన్నీ చేస్తే అందరూ గృహస్థులే. అప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అందరికీ ఇప్పుడు మనం జెప్పుకుంటున్నవన్నీ జెయ్యాలి. అప్పుడు అందరూ పంచుకోవాలి. వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడిగా గృహస్థ బాధ్యతలని వాళ్ళు నెరవేర్చాలి. అప్పుడేమవుతుంది? డబ్బులు సంపాదించుకోవడం, తీసుకొని రావడం, కూరగాయలు తేవడం, వాటిని వండడం, ఈ మొత్తం చెప్పుకున్న వాళ్ళందరికీ పెట్టడం ఇవన్నీ ఆ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, భర్తలు అందరూ కలిసి చేయవలసి ఉంటుంది. గృహస్థులుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అందులో మళ్ళీ చిన్నవాళ్ళ కన్నా పైన వాళ్ళు పెద్దవాళ్ళున్నారో, ఆ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళందరూ చేయవలసిన అవసరం లేదు. అట్లా పని చేయదు. ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండి గృహస్థ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళందరూ ఇవన్నీ చేయాలి. మళ్ళీ ఎవరో ఇద్దరు కలిసున్నారనుకోండి, అన్న, తమ్ముళ్ళు వాళ్ళు కలిసున్నప్పుడు పెద్దవాళ్ళు గాబట్టి అన్న వాళ్ళకి చెయ్యాలి. ఇంక నేను చిన్నవాడిని గాబట్టి నేనెప్పుడు గృహస్థ బాధ్యతలు నిర్వర్తిస్తానని లేదు. అట్లానే అన్న పెద్దవాడు, ఆయన గృహస్థు గాబట్టి ఆయన చేస్తాడు. నేను చిన్నవాడిని, నేను చేయకుండా కూర్చుంటానని ఈయన కూడా అనుకోవడానికి వీల్లేదు. ఈయన కూడా పెళ్లి చేసుకున్నాడంటే గృహస్థ బాధ్యతలొస్తాయి. అప్పుడు ఈయన కూడా ఆ బరువు బాధ్యతల్ని మోయవలసి ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ తప్పనిసరి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు పక్కన గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ పోషించవలసిన అవసరం లేదు. ఎవరిని పోషించాలి గృహస్థులు? వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని పోషించాలి. ఒకవేళ తల్లిదండ్రులో, అత్తమామలో, మేనమామలో, అన్నలో ఎవరైనా సరే వీళ్ళ మీద ఆధారపడి ఉంటే అటువంటి వాళ్ళను పితరులుగా, పెద్దలుగా పోషించాలి. ఒకవేళ వాళ్ళు కూడా ఉద్యోగాలవన్నీ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా సంసారాలన్నీ చేస్తున్నారు, గృహస్థాశ్రమంలోనే ఉన్నారు అంటే వాళ్ళు కూడా గృహస్థులు. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సేవలు చేయడము పితరులకు చేసే పూజనము కాదు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు నీలాగా. వయసులో నువ్వు చిన్నవాడివయుండొచ్చు, లేతే నువ్వు చిన్నదానివయుండొచ్చు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళయుండొచ్చు. కానీ వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలో ఉంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళ గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటారు. కానీ వేరే వాళ్ళ మీద పడి తింటారు అంటే వాళ్ళకు పాపమొస్తుంది. తప్పు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అది పక్కన పెట్టిన తర్వాత 2 రకాల గృహస్థులు పక్కన వాళ్ళ మీద ఆధారపడి భోజనం తినాలని ట్రై చేయగూడదు. ఫ్రెండ్స్ అయినా సరే, ఆ ఊళ్ళో ఉండేవాళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే, బంధువులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు గృహస్థులుగా ఉండగా వేరే గృహస్థుల పైన ఆధారపడడానికి వీల్లేదు. అట్లానే అమ్మైనా, నాన్నైనా, అత్తైనా, మామైనా ఎవరైనా సరే వాళ్ళు ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఇవే గృహస్థ ధర్మాలుంటాయి. వాళ్ళ కొడుక్కో, కూతురుకో ఎట్లా ఉన్నాయో వాళ్ళకవే ఉంటాయి. వాళ్ళ గృహస్థులైన పిల్లల పైన ఆధారపడడానికి వీల్లేదు.
ఎవరు పెద్దలు ఇక్కడ? పెద్దలకు చేయవలసిన యజ్ఞంగా పితరులకు తర్పణంగా చేయవలసింది ఎవరికి చెయ్యాలి? వాళ్ళు గృహస్థాశ్రమం నుంచి పక్కకు తప్పుకున్నారు. మీ మీద ఆధారపడి ఉన్నారంటే అటువంటి వాళ్ళను పోషించవలసి ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే అనవసరంగా అక్కర్లేని బరువులన్నీ మోయవలసి ఉంటుంది. స్వాధ్యాయం తప్పిపోతుంది. ఆత్మ మార్గం నుంచి పక్కకు వెళ్ళి ఆత్మహింస చేసుకుంటూ అక్కర్లేని బరువు బాధ్యతలన్నీ మోయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించాలి. గృహస్థులు ఎవరు అని తెలియాలి. మన అమ్మ, నాన్న ఇంకా గృహస్థుగా ఉండగా, మన అత్త, మామ ఇంకా గృహస్థుగా ఉండగా, వాళ్ళ గృహస్థాశ్రమ ధర్మాల్ని వాళ్ళు చెడగొట్టుకుని, మన మీద ఆధారపడి ఉంటే, మనం వాళ్ళని కూడా పోషిస్తూ ఉంటే మనకొచ్చే ఫలము లేదు. దానివల్ల ముఖ్యంగా కలిగే నష్టం ఏంటంటే ఎక్కువగా భారం ఉంటుంది మనకు. కాబట్టి గృహస్థులు తల్లైనా, తండ్రైనా సరే మీరింకా గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఇంకా సంపాదించుకుంటూ ఉన్నారు. మీరింకా ఇల్లు నడిపిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు పట్టించుకుంటూ ఉన్నారు అంటే, అప్పుడు మీరు ఇంకెవరి మీద ఆధారపడకుండా ఉన్న స్థితిలో భారంగా రాదు. మీ పనులు మీరు చేసుకుని, మిగిలిన వాళ్లకు మళ్ళీ ఇవన్నీ చేసి పెట్టాలి. భోజనాలన్నీ చేసి దేవతల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ చేస్తూ మళ్ళీ మీ స్వాధ్యాయం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సరే, కాబట్టి 2 రకాల వాళ్ళు గృహస్థుల పైన ఆధారపడడానికి వీల్లేదు. వాళ్ళు పోషించాలని కోరుకోవడానికి వీల్లేదు. వేరే గృహస్థులు ఫ్రెండ్స్ అయినా సరే, బంధువులైనా సరే, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఒక రకము. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు అట్లాంటి వాళ్ళు వాళ్ళ గృహస్థాశ్రమంలో ఉండి ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో ఉండి కూడా వాళ్ళు గృహస్థులై వేరే గృహస్థుల పైన భారం మోపడానికి వీల్లేదు. ఈ 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపం వీళ్ళు అమ్మా, నాన్న, అత్తో, మామో వాళ్ళు గృహస్థాశ్రమంలో లేరు. ఉద్యోగాలు చేయట్లేదు. ఇల్లు అవన్నీ నడపట్లేదు. వేరే బరువు బాధ్యతలు లేవు. వాళ్ళ భోజనానికో, వాళ్ళ సొంత ఖర్చులకో, ఉండడానికో, మందులకో, వాటికో వాళ్ళ పిల్లల పైన ఆధారపడి ఉన్నారనుకోండి. అటువంటి వాళ్ళు పెద్దలు. వాళ్లకు మన గృహస్థులు వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చి, భోజనాలన్నీ వండి పెట్టి, మర్యాదగా, స్నేహంగా, గౌరవంగా, చిత్తశుద్ధితో, శాంతిగా, సహనంగా, సంతోషంగా ఈ సేవలు చేయవలసి ఉంటుంది. ఇందులో ఏది తప్పడానికి వీల్లేదు. పెద్దలు ఎవరైతే ఉన్నారో, గృహస్థులు కాదు, పెద్దవాళ్ళు, వాళ్ళు గృహస్థాశ్రమం నుంచి పక్కకు తప్పుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు, మన పైన ఆధారపడి ఉన్నారు. అటువంటి వాళ్ళను నిజంగా దేవతలుగా పూజించాలి. నిజంగా కూడా శాంతిగా, సహనంగా, చిత్తశుద్ధితో, సంతోషంగా, స్థిమితమైన బుద్ధితో వాళ్లకు సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళకు కావలసినవన్నీ వండి వడ్డించాలి. అది కూడా ఏది పడితే అది. వాళ్ళు ఆల్రెడీ గృహస్థాశ్రమం నుంచి తప్పుకున్న వాళ్ళు మళ్ళీ స్పైసీ ఫుడ్ తింటాను, బిర్యానీస్ కావాలి, నాకు ఇంకేంటో కావాలి అవన్నీ అంటే కాదు. ఆ వయసులో ఉన్నవాళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు పళ్ళో ఫలాలు అట్లా తింటారు, సాత్విక ఆహారం. వాళ్ళు అందులో కూడా ఏ గృహస్థులు ఉన్నారో వాళ్ళు ఏమి పెట్టగలరో వాళ్లకు చేయగలిగింది, వాళ్లకు వచ్చింది, వాళ్లకు సంపాదించుకోగలిగింది తెచ్చి పెడతారు. దాన్ని సంతోషంగా, తృప్తిగా తినాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టేవాళ్ళు ఏ విధంగా సంతోషంగా, ఏ విధంగా ప్రేమగా, స్నేహపురస్సరంగా, శాంతిగా, సహనంగా, మర్యాదగా, ధర్మంగా వండి పెడతారో అంతే సహనంగా, అంతే స్నేహంతో, అంతే శాంతిగా, అంతే మర్యాదగా, అంతే చిత్తశుద్ధితో, అంతే ధర్మంతో వాళ్ళు కూడా భోజనాన్ని పుచ్చుకోవాలి. వీళ్ళు శాంతిగా, సహనంగా, ధర్మం అనుకుని పాపం ఎంత కష్టమైనా సరే వండి పెడితే ఆ సమయానికి ఉండేలాగా చేస్తే వాళ్ళు తిని మొహాలు మార్చుకుని ఇంకా తక్కువైందని విసిగిస్తూ అక్కర్లేని భారాలనన్నీ మోపడానికి వీల్లేదు. మళ్ళీ పిల్లలు ఏ విధంగా పెద్దవాళ్ళని చూసుకోవలసి ఉంటుందో పితరులను పితృయజ్ఞంగా, ఆ పితరులు కూడా వాళ్ళ మర్యాదను అట్లనే నిలబెట్టుకుని అంతే ధర్మంగా, అంతే ప్రేమగా, అంతే శాంతిగా, సహనంగా, ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది.
అదొకవేళ వాళ్ళు తప్పితే గూడా మళ్ళీ చెడిపోతుంది. వాళ్ళ వైపు నుంచి ఈ ధర్మం చెడిపోతుంది. పెట్టిన దాన్ని సంతోషంగా తిని తృప్తిగా పెట్టావు, థాంక్ యూ చాలా బాగుంది అని చెప్పి అక్కడికి ముగించాలి వాళ్ళు గూడా. ఆ విధంగా ఇద్దరూ చేస్తేనే. ఇదిక్కడ పిల్లలు పెట్టడం అన్నది ఎంటర్‌టైన్‌మెంట్ గాదు. నా పిల్లలు, నా కొడుకు, నా కోడలు లేదా నా కూతురు, మా అల్లుడు పెట్టకేం జేస్తారు అని హక్కుదారి ఏమీ లేదిక్కడ. ఎంటర్‌టైన్‌మెంట్స్ లేవు. మొత్తం అంతా ధర్మం పైన, కృతజ్ఞత పైన, మర్యాదల పైన నడవవలసిన వ్యవస్థ ఇది. అధర్మంగా, కృతజ్ఞత లేకుండా, అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించరాదు, వీళ్ళు ప్రవర్తించరాదు. 2 వైపుల నుంచి ఉంటేనే అది ఆ విధంగా పనిచేస్తుంది. 2 వైపుల నుంచి ఆ శాంతి, సహనము, ధర్మము 2 వైపుల నుంచి ఉంటేనే అది పనిచేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే పెద్దవాళ్ళం అనుకుంటూ వాళ్ళు ఇన్వాలిడ్స్ లాగా పూర్తిగా కప్పు తీసుకొని వచ్చిస్తావా? ఈ లైటేసిపోతావా? అది తెచ్చిస్తావా? అని మాటి మాటికి నా కొడుకు గదా! నా కూతురు గదా! మనవలు గదా! అనుకుంటూ, మనవరాళ్ళు గదా! అనుకుంటూ వాళ్ళని ఊరికనే పరిగెత్తిస్తే ఇన్వాలిడ్స్ లాగా చేతులు, కాళ్ళు పనిచేయని వాళ్ళలాగా వాళ్ళట్లా నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే మాత్రం అంత జాగ్రత్తగా చేయాలి వీళ్ళు. నిజంగా పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలున్నాయి. వాళ్లకు కదలడానికి లేకుండా ఉన్నది లేదా కాళ్ళు, చేతులు నొప్పులు పుడతాయి అవన్నీ ఉన్నాయన్నప్పుడు పిల్లలు గూడా అంత జాగ్రత్తగా చేయాలి దయతో. దయ ఉండాలి. దయ ఉండాలి. ఇంతకుముందు చెప్పిన మొత్తం లిస్ట్‌లో శాంతి, సహనము, ధృతి, చిత్తశుద్ధి, మంచితనము అని ఏవేవి చెప్తూ వచ్చామో అందులో దయ గూడా ముఖ్యము ధర్మంతో పాటు. వీళ్ళంత దయగా చేయాలి. వాళ్ళకి ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేదు, పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ కళ్ళుకి సరిగ్గా కనిపించట్లేదు, వాళ్ళకి చెవులు సరిగ్గా పనిచేయట్లేదు, నోట్లో పళ్ళు సరిగ్గా లేవు, చేతులు, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నప్పుడు వీళ్ళు గూడా అంత దయతో వాళ్ళను చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా అంత కృతజ్ఞతా భావంతో, స్నేహంతో, ప్రేమగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇదే మంచితనం పైన నడుస్తూ ఉండవలసిన విషయము. విక్టిమైజింగ్ చేయరాదు. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు విక్టిమైజింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే, దాంతో పాటు వెంటనే ఒకళ్ళ పైన ఒకళ్ళు భారంగా ఎమోషనల్ భారం ముఖ్యంగా పెద్దవాళ్ళం అనుకుంటూ పిల్లల పైన ఎమోషనల్‌గా భారం పెడతారు ఎక్కువగా. ఆర్థికంగా, శారీరకంగా ఒకవేళ పిల్లల పైన ఆధారపడి ఉన్నా లేకపోయినా, మానసికంగా మాత్రం ఎమోషనల్‌గా మాత్రం ఎక్కువగా భారాన్ని మోపే లక్షణము ఎక్కువగా ఉంటుంది ఈ రిలేషన్‌షిప్‌లో. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత, ఇంక తల్లిదండ్రులు రకరకాల అబాండన్‌మెంట్ ఇష్యూస్ తోటుంటారు. ఇంక మా మాటెక్కడ వింటారు వాళ్ళు, పెద్దవాళ్ళయ్యారు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మేము చెప్పినా వినరు, మాకేమి చెప్పరు అనుకుంటూ సగం అబాండన్‌మెంట్ ఇష్యూస్, సగము ఎంటైటిల్‌మెంట్స్, ఇంకా సగము అంటే సగం అంటే ఆల్రెడీ పూర్ణమయింది గదా! అంటే అవుతాయి. ఇంక ఎన్ని సగాలైనా ఉంటాయి. ఇంకా సగం ఎంటైటిల్‌మెంట్స్, సగం అబాండన్‌మెంట్ ఇష్యూస్, సగము విక్టిమైజింగ్, వీటితో పాటు రిజెంట్‌మెంట్స్. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు రిసెంటింగ్ చేసుకుంటూ, ద్వేషించుకుంటూ, ఆ రిజెంట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత వాటితో పాటు ఒకటేసారి వెంటనే ఒకవైపు రిగ్రెట్స్ ఉంటాయి. ఒకవైపు రిజెంట్‌మెంట్స్ ఉంటాయి. చిన్న పిల్లలకు కూతురుకు, కొడుక్కు, కోడలుకు, అల్లుడికి, వాళ్లకు, మనవలకు, మనవరాళ్లకు పెద్దవాళ్ళని చూస్తే అన్యాయంగా వాడుకుంటున్నారు మనల్ని అనుకున్నప్పుడు వాళ్ళకి రిసెంటింగ్ అనిపిస్తుంది. చాలా కష్టమనిపిస్తుంది. అయితే వీళ్ళని చూస్తే పెద్దవాళ్ళని ఆ సమయానికి ఊరుకోమ్మా అని అట్లా అన్నాక గూడా, మళ్ళీ వెంటనే చూస్తే వయసులో పెద్దవాళ్ళవుతారు. వృద్ధులు వణుకుతూ ఉంటారు. చర్మమంతా జారిపోయి ఉంటుంది. కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఉంటాయి. మళ్ళీ వెంటనే జాలనిపిస్తుంది. ఇంకా ఈ జాలి, ద్వేషము, రిగ్రెట్, రిసెంట్‌మెంట్ వీటితో నరకంలాగా ఉంటుంది ఇల్లు. ఇట్లా కాకుండా మనము మన పిల్లల పైన ఆధారపడకుండా, ఎమోషనల్‌గా ఆధారపడకుండా, వాళ్ళ పైన భారంగా బ్రతకకుండా, నేను గృహస్థాశ్రమం నుంచి తప్పుకున్నాక, నా బిడ్డలు ఎదిగొచ్చి వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళు గృహస్థాశ్రమంలో సెటిల్ అయినాక, నేనెట్లా వాళ్ళ పైన భారం కాకుండా ఎమోషనల్‌గా ఉంటానో,
అని నేను ఆలోచించుకోవాలి. అట్లానే నా పిల్లలు కూడా ఇన్నాళ్ళు కష్టపడి గానుగెద్దులాగా కర్మలు చేసిన నా తల్లిదండ్రులు ఇప్పుడు కొంచెం ఆ గృహస్థాశ్రమం నుంచి పక్కకు తప్పుకున్నారు. వాళ్లకు నేను ఆధారం అవుతాను అని పిల్లలు కూడా అనుకోవాలి. ఇన్నాళ్ళు కష్టపడి ఇంత బరువు బాధ్యతలు మోస్తూ వస్తున్న నా తల్లిదండ్రులు ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. నేను వాళ్ళకి ఆధారం అవుతాను అని పిల్లలు అనుకోవాలి. వాళ్ళ పైన అనవసరమైన భారాన్ని మోపను. ఎమోషనల్‌గా అసలే భారమవ్వను అని వీళ్ళు అనుకోవాలి. ఆ విధంగా ముందు నుంచి మెంటల్‌గా ప్రిపేర్ అవుతేనే అయినా కూడా ఇవన్నీ జనరల్ గైడ్‌లైన్స్. ప్రతి రిలేషన్‌షిప్ యూనిక్‌గా, స్పెసిఫిక్‌గా, స్పెషల్‌గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, మనసుకు శాంతి లేకుండా చేస్తే మన మనసే మనకు సాక్షి. ఎవరి మనసే వాడికి సాక్షి. వాడి మనస్సాక్షి వాడికి చెప్తూ ఉంటుంది. వాడిని వాడు హింసించుకుంటూ ఉన్నా, పక్కన వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నా, వాడి మనసు వాడికి చెప్తూ ఉంటుంది. అది చెప్తున్న మాట విని. ఎందుకు అంటే తర్వాత రకరకాల డిసప్పాయింట్‌మెంట్స్, రిగ్రెట్స్ అన్నీ ఉండరాదు. బ్రతికుండగానే చేయగలిగిన సేవలు చిత్తశుద్ధితో, శాంతిగా, సహనంగా, దయతో, స్నేహంతో చేస్తే చేసినందుకు మనకు ఫలితము తప్పకుండా ఉంటుంది. గురువుగారు గుండెలోనే కూర్చొని చూస్తూ ఉంటారు. ఆయన అన్నీ చూస్తూ ఉంటారు. ఆయనకి తెలుస్తూ ఉంటాయి. ఆయన సాక్షి అసలు. ఆయన సర్వసాక్షి. మనకు మన మనసు మనకు ముందే బయటబడి తెలిసే సాక్షి. బయటబడి తెలియకుండా ఉన్న సర్వసాక్షి అన్నీ చూస్తూ ఉంటారు. ఆయన మెచ్చే విధంగా మనము బ్రతికామంటే మన గృహస్థాశ్రమాన్ని సఫలం చేసుకుంటాము. ఇవాల్టికి ఇక్కడ ఆపుదాము. అయితే ఆ గృహస్థాశ్రమంలో ఎట్లా వంట చేసుకోవాలి, ఎట్లా అందరికీ పెట్టి మనం తినాలని చూసుకున్నాం గదా! వచ్చే వారం నుంచి అసలు ఆ ఉద్యోగాలు అవన్నీ ఎట్లా చూసుకోవాలి, ఏంటి అని తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.